నమస్తే, వెల్కమ్ టు I9TV తెలుగు న్యూస్. రాజ్యాంగాన్ని రచించని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై బీజేపీ నేత కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన సిగ్గుమాలిన వ్యాఖ్యలు ఖండిస్తూ ఏఐసీసీ ఏపీసీసీ పిలుపు మేరకు గురువారం ఉదయం రాజమహేంద్రవరం అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ బీజేపీ నేత కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అనుచితంగా మాట్లాడినందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి క్షమాపణలు చెప్పి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా రాజీనామా చేయాలని అంబేద్కర్ పాదాల వద్ద వినతి పత్రాన్ని ఉంచారు. చేసిన ఏఐసీసీ మరియు పిసిసి యొక్క పిలుపు మేరకు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా మరియు రాజమండ్రి నగరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి అంబేద్కర్ గారికి అప్పాజీ చెప్పాలి, అమిత్ షా గారు అప్పాజీ చెప్పాలని చెప్పి, అలాగే అమిత్ షా గారు అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని అవమానించినందుకు ఆయన దేశ ప్రజలందరికీ కూడా అప్పాజీ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఈవేళ గోకవరం బస్టాండ్ అంబేద్కర్ గారికి నిరసన తెలియజేసి ఇక్కడ ఒక వినతి పత్రం సమర్పించాం. అందులో అమిత్ షా గారు రాజీనామా చేయాలి వెంటనే అని చెప్పి ఆ వినతి పత్రంలో రాయడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ గారు అనే ఆయన ఈ భారతదేశంలో అందరికీ కూడా ఒక దేవుడు లాంటి వాడు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అనేక రాజ్యాంగాలు రాశారు కానీ ఎందుకు నిలబడలేదు. ఈ ప్రజాస్వామిక దేశం అనేక మతాలు అనేక కులాల్లో ఉన్నటువంటి ఈ భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఈవేళ ప్రామాణికంగా దేశ ప్రజలందరూ తీసుకుంటున్నారు. అటువంటి రాజ్యాంగాన్ని అమిత్ షా గారు దూషించడం కాకుండా అంబేద్కర్ గారిని కూడా దూషించి ఆయన దేవుడా గీవుడా అని చెప్పి మాట్లాడాడు, పార్లమెంట్ లో మాట్లాడాడు అతను. అటువంటి వాడు ఈ భారతదేశంలో మంత్రి పదవికి అనర్హుడు, పార్లమెంట్ సభ్యుడికి కూడా అనర్హుడు. అందువల్ల ఆయన్ని రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈవేళ బీజేపీ పార్టీ వాళ్ళు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాజ్యాంగం తీసుకురావాలని చెప్పి ఒక కుటిలమైన ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే మొన్న పెట్టినటువంటి 5వ మీటింగ్ గన్నవరం దగ్గర కేసరపల్లిలో పెట్టిన 5వ మీటింగ్ కానివ్వండి, అంటే జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారు వచ్చి మీటింగ్ పెడుతుంది ఆవిడ ఈ 5వ సంస్కారం అది ఇది అని చెప్పి ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టి ఈ రకమైనటువంటి చేస్తారు. మరి నరేంద్ర మోడీ గారు వచ్చారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏమని అనౌన్స్ చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తే అసలు స్టీల్ ప్లాంట్ ఊసేస్తలేదు.
ఎప్పుడులాగే ఆయన ఒక చెంబు నీళ్లు ఓ దోషుని బట్టి వేసేసి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు. మరి భారతదేశాన్ని రక్షించాలి, భారతదేశం కలకాలం కరెక్ట్ గా ఉండాలంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కలకాలం 10 కాలాల పాటు ఉంటేనే అన్ని కులాల వారు, అన్ని క్యాస్టుల వారు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. సంఘటన చాలా దురదృష్టకరం. మరి ఆ దురదృష్ట సంఘటనకి చనిపోయిన వారి యొక్క ఆత్మలకి శాంతి చేకూరాలని చెప్పి ముందుగా పార్టీ శ్రేణులందరినీ ఒక్క 2 నిమిషాలు మౌనం పాటించారు. 2 minutes.